వెళ్తోంది కాబట్టి ఇక ఏదో ఒక రకంగా దీన్ని మళ్ళీ కావాలని చేస్తున్నారని చెప్పి ప్రజల్లోకి వెళ్దామని అనుకుంటున్నారు. కానీ ప్రజలందరికీ తెలుసు కదా ఏం జరిగిందో ఏంటి అనేది. ఏం చెప్తారు సార్? నవీన్ గారు, మీకు పేదల పెద్దలు సోదరులు చూసినట్టు నమస్కారం. జగన్ రెడ్డి స్ట్రాటజీ ఎప్పుడు కూడాను సానుభూతి పవనాలే, సింపతితో ఏదైనా నడపాలనుకుంటాడు. అది శవాల దగ్గరైనా కానీ, ఇతరత్ర విషయాలకు కానీ, జైలు విషయాలు కానీ తను ఎప్పుడు కూడా సింపతి కార్డు ప్లే చేస్తాడు. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం రాగానే రెచ్చగొట్టాడు. కూటమి ప్రభుత్వం రాగానే తనని కానీ తన వాళ్ళని అరెస్ట్ చేస్తే చూసారా ప్రతీకార ధోరణితో రెచ్చిపోతూ అధికారం ఇస్తే మీ గురించి కాకుండా మా గురించి పట్టించుకున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పాలనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా దూరం దృష్టితో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని అర్థం చేసుకొని వాళ్ళు ఎందుకు మనకి మ్యాండేట్ ఇచ్చారో, వాళ్ళకి ఎందుకు అటువంటి మ్యాండేట్ ఇచ్చారనే దాన్ని గ్రహింపు వచ్చిన తర్వాత వాళ్ళు ముందు పాలన మీద దృష్టి పెట్టారు. మొదటి 6 నెలలు కూడా రాష్ట్రం ఏ రకంగా విధ్వంసమైంది, దాన్ని ఏ రకంగా కాపాడుకోవాలని తీసుకొచ్చిన చర్యల మీద వాళ్ళు దృష్టి పెట్టారు. తర్వాత మెల్లమెల్లగా ఇటువంటి వ్యక్తులు చేస్తున్న విన్యాసాల మీద దృష్టి పెడుతున్నారు. మొదట సోషల్ మీడియాని కంట్రోల్ చేశారు. ఉరికి కోపోలకారైన సోషల్ మీడియాని దాదాపుగా 95 నుంచి 99% కంట్రోల్ అయిపోయింది. ఈ రోజు ఎక్కడా కూడా అశ్లీలం అబద్ధాలు కానీ విష ప్రచారాలు కానీ లేవు. ఇక బూత్ మాట్లాడి అసలు ఎవరు మాట్లాడుతున్నారు. ఇక ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కామ్ గురించి చూస్తున్నారు. లిక్కర్ స్కామ్ అనేది చాలా లోతైన స్కామ్ సార్. ఇది అంత తేలికగా ఇందులో వ్యవహారం పడింది. కానీ సిట్ అనేది వారు చాలా ఎఫిషియెంట్గా అతి త్వరలోనే దీన్ని క్రాక్ చేయడం అనేది నిజంగా వాళ్ళు అభినందించాలి. ఎందుకంటే అంత తొందరగా ఈ యొక్క స్కామ్ క్రాక్ అవుతుందని మేము అభినందించలేదు. మా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే లేట్ అయినా పర్వాలేదు, కానీ వాడు మట్టికి ఒకసారి లోపలికి వెళ్తే బయట రావాలి. ఒక్కొక్కడు వాడు ఎందుకు పెట్టుకున్నాము వీళ్ళతో అని బాధపడే రోజు రావాలి. మీరు చూడండి, ప్రతి ఒక్కడు లోపలికి వెళ్ళిన వాడు ఏ రకంగా వాళ్ళు తయారైపడి వస్తున్నారు బయటకు. రేపు జగన్ రెడ్డి అయినా సరే అంతే, వీళ్ళు మానసికంగా తయారైపోతారు. మేము కూడా ఏంటంటే చట్టాల మీద తలుచుకోలేదు. వాళ్ళలాగా గోడలు దూకి అర్ధరాత్రి గోడలు దూకటము, మహిళలైనా కూడా బట్టలు మార్చుకొని కూడా ఎట్లా పడ్డ లాపురాటము, వయసు మట్టిన వాళ్ళు కూడా చిన్న వాళ్ళు లాపురాటము, లేకపోతే నలంద కిషోర్ లాంటి వాళ్ళని, మన అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు తీసుకొచ్చి కరోనా ఎఫెక్ట్ వాటిలో పెట్టి వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడం, ఇటువంటి నీచి రిక్వెస్ట్ల పనులు. సుధాకర్ అనే వైద్యులు మాస్టర్ ఏ రకంగా అతను ఇచ్చేసి చేశారు. ఒకటి కాదు, అట్లాంటి చాలా చేశారు. ఇటువంటి పోల్చుకుంటే మేము చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఆ నేరస్తులకున్న ప్రతి హక్కు వాళ్ళు వాడుకునేలా చేసి, ఎందుకంటే ఏ ఒక్కడిని మేము అరెస్ట్ చేసి లోపల పెట్టినా వాడికి సింపతి రాకూడదు జనాలు. మా మెయిన్ టార్గెట్ అది. వాడికి కనీసం 10 మంది కూడా వీడు పొయ్యాడా పాపం అని అనుకోడు, పొయ్యాడు ఎదవా అనుకునే చేయాలి మా ఆలోచన. మీరు జరుగుతున్నది కూడా అట్లానే వస్తుంది. ప్రజల్లో కూడా ఏ ఒక్కడి మీద కూడా సానుభూతి కలగట్ల. ఇప్పటి వరకు లోపలికి వాళ్ళు ఏ ఒక్కడి మీద సానుభూతి కలగట్ల. మీరు దాన్ని గమనిస్తే ఈ లిక్కర్ స్కామ్ పొద్దున సోదరుడు ఆనంద్ సాగర్ గారు మేము డిబేట్ చేసినప్పుడు వైసీపీ ఒకరు అంటాడు, మీరు ఒక లిక్కర్ ఏంటి, ల్యాండ్ ఉంది, మైనింగ్ ఉంది, శాండ్ ఉంది అని ఇంకా చెప్తున్నాడు. అంటే మీరు ఇక్కడ దృష్టి పెట్టలేదు అబ్బాయిని. రెండోది మమ్మల్ని మీరు పట్టుకోలేరు అంటున్నాడు. అంటే మేము ఎంత లోతుగా మేము చేసామో మీరు అంత లోతుగా రాలేరు అనుకుంటున్నాడు. కానీ సిట్ అనేది మనకి చాలా లోతుగా వెళ్ళింది. కసిరెడ్డి అనే ఒక్క వ్యక్తికి సంబంధించిన కుంభకోణం ఇప్పుడు బయటకు పడిచిందండి. అతని దగ్గర ఉన్న అమౌంట్ వరకే ఇప్పుడు కథ నడుస్తుంది. ఇదంతా అతన్ని పట్టుకోవడం వల్ల మిగతా వాళ్ళందరూ దొరకటం వల్ల, అది కూడా విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆ యొక్క క్లూ వల్ల ఈ రోజు మిగతా వాళ్ళ కోసాలు దొరుకుతాయి. ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప వీళ్ళను టచ్ చేసి ఇప్పుడు వీళ్ళ ద్వారా మనం తగ్గించగలిగితే నేరుగా జగన్ రెడ్డి అండ్ కో, ఆ కో అనేది నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆ పబ్లిక్ సర్వెంట్ కాదు కాబట్టి, ఆ డెఫినేషన్ కింద రాదు కాబట్టి చెప్పదలుచుకోలేదు. కానీ ఏసీబీ కేసుల్లో పబ్లిక్ సర్వెంట్ కాని వాళ్ళు కూడా వస్తారు. దాని కింద రావచ్చు, తేవచ్చు కూడా. గోవిందప్ప కానీ నోరు తెరిస్తే. కాబట్టి ఈ కేసుల్లో వాళ్ళకి ఇట్టి పరిస్థితుల్లో సానుభూతి జనాల్లో రానివ్వదలుచుకోలేదు.
అందుకనే సానుభూతి కాదు ఓపిక సార్, అసలు సహనం. కొంతమందిని అయితే ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ప్రజల్లోనే చర్చ జరిగింది. ఎందుకంటే ఇంకా మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కూడా అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వా- ప్రజలే కాదు, మేము కూడా సహనం కోల్పి అనుకున్న మాట కూడా ఉన్నాయి. కానీ ఉమ్, కూటమి పెద్దల ఆలోచన చాలా పకడ్బందీగా ఉంది. వాళ్ళ అడుగు ఒక్కొక్కటి కూడా కన్స్ట్రక్టివ్ గా వేస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేస్తే వెనక్కి వేసే ప్రసక్తి లేదు. ఇది గత ప్రభుత్వంలో ప్రతిసారి హైకోర్టుకి వెళితే ముట్టుగా జరిగినారు, సుప్రీంకోర్టుకి వెళ్తే ముట్టుగా జరిగినారు. ఆ పరిస్థితి ఈ రోజు ఎక్కడైనా వస్తుందా? వీళ్ళు బెయిల్స్ వెళుతుంటే, ఉమ్, యాంటిసిపేటరీ బెయిల్స్ వెళ్తుంటే ఎక్కడైనా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వీళ్ళు ఎంటర్టైన్ చేస్తుందా? దాన్నే చట్టబద్ధంగా మేము వెళ్ళటం అంటాము. ఓఎస్డికి కృష్ణమోహన్ రెడ్డికి కానీ అతను ధనుంజయ రెడ్డికి కానీ సుప్రీంకోర్టు వెళ్ళే వరకు కూడా మేము అవకాశం ఇచ్చాం. మీరు దాన్ని గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈ లిక్కర్ స్కామ్ లో తాడేపల్లి బ్యాలెన్స్ గోడలు బద్దలు కొట్టి జగన్ రెడ్డి దాకా వెళుతుంది. జగన్ రెడ్డి ఈ కేసులో ఎన్నో ముద్ద అవుతాడా, 40వ ముద్ద అవుతాడా, 50వ ముద్ద అవుతాడా తెలియదు. ఎందుకంటే ఇందులో పలు లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ ఒక్కొక్కటి క్రాక్ చేసుకుంటూ వస్తే తప్ప అతను దాకా వెళ్ళలేము. ఇప్పుడు దాకా వెళ్ళింది 1 or 2 లేయర్స్ లోనే. ఇప్పుడు గోవిందప్ప, ఓఎస్డి, అతను మాజీ సీఎం, అతను ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి, వీళ్ళ వల్ల ఇప్పుడు మరిన్న లోతులోకి కేసు వెళ్ళబోతుంది. పైగా ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. ఆఫ్టర్ ఆల్ 100 కోట్ల ఢిల్లీ స్కామ్ కే అక్కడ సీఎం, డిప్యూటీ సీఎం ఎన్ని నెలల పాటు జైల్లో ఉన్నారో మీరు చూశారు. ఈ పరిస్థితుల్లో ఈ కేసులో గన ఈడీ ఎంటర్ అయ్యి ఈడీ గన మనీ ట్రైలింగ్